కానీ కాలయాపన చేసి కాఫర్ డ్యాము అదేవిధంగా ఇతర ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ డ్యామేజ్ అవుతే దానికి ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి పోలవరం ప్రాజెక్టును కూడా సరైన దారిలో పెట్టారు నిర్మలా సీతారామన్ గారు. ఆగిపోయిన విశాఖ స్టీల్ ప్లాంట్కి అర్ధరాత్రి 12ంటికి గౌరవ ముఖ్యమంత్రి గారితో మీటింగ్ పెట్టి నిధులు కేటాయిస్తే కాదు ఆ స్టీల్ ప్లాంట్ను కూడా సరైన దారిలో పెట్టిన వ్యక్తి గౌరవ మంత్రి నిర్మలా సీతారామన్ గారు. ఈరోజు ప్రపంచం మొత్తం విశాఖపట్నం వైపు చూస్తుంది. దానికి కారణం అతిపెద్ద డేటా సెంటర్ ఇన్వెస్ట్మెంట్. భారతదేశంలో అతిపెద్ద డేటా సెంటర్ ఇన్వెస్ట్మెంట్ గూగుల్ అక్కడ వస్తుంది. ఇప్పుడు అందరూ క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ ఇన్వెస్ట్మెంట్ భారతదేశానికి ప్రత్యేక విశాఖపట్నానికి వచ్చిందంటే దానికి అండగా నిలబడి అవసరమైన భరోసా ఆనాడు అందించారు నిర్మలా సీతారామన్ గారు. ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక ఉదాహరణలు ఉన్నాయి. మేడం గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి అండగా నిలబడుతున్నారు కనుకనే మనం అనుకున్న పనులని మనం చేయగలుగుతున్నాం. ఈరోజు